ఖైరతాబాద్ మహాగణనాథునికి పూజలు ప్రారంభమయ్యాయి. 70 వసంతాల సందర్భంగా ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ ఖైరతాబాద్ మహాగణపతి పూజలో పాల్గొననున్నారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, ఖైరతాబాద్ మహాగణనాథుడికి పూజలు ప్రారంభమయ్యాయి, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈరోజు గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ అనగానే దేశవ్యాప్తంగా కూడా ఎంతో ప్రఖ్యాతి కాంచిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా కూడా ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్కి ఎంతో పేరు ప్రత్యేకతలు ఉన్న ఖైరతాబాద్ వినాయకుడికి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి మొదటి పూజ కూడా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున కూడా ఖైరతాబాద్ని గణేష్ దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, నలువైపుల నుండి మార్కెట్ల నుంచి భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని తిలకించేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఏదైతే ఒకవైపు శివపార్వతుల కళ్యాణం, ఇంకోవైపు శ్రీనివాస కళ్యాణం, ఖైరతాబాద్ కాళ్ళచందన ఒకవైపు రావుకేతు, మరోవైపు బాల అయోధ్య రాముని కూడా విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఏదైతే 70 అడుగుల ఎత్తులో పూర్తిగా మట్టి రూపంలో కూడా ఈ గణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. గురువు గారు, అంటే చెప్పండి, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎట్లా 70 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి జైత్రయాత్ర అవిచ్ఛిన్నంగా అసిధారావర్తంగా జరుగుతున్నది. ఇవాళ పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతిని ఏర్పాటు చేయడం నిర్వాహకులను అభినందించాలి. భావి తరాలకు మంచి గాలి, మంచి నీరు, స్వచ్ఛమైన వాతావరణం ఇవ్వాల్సిన పని లేదు. గణపతి పూజ చాలా ఆవశ్యకమైంది. 33 కోట్ల దేవతలకు ముందుగా పూజింపబడే దేవుడు గణపతి. ముఖ్యంగా గత 8 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి వస్తున్నా. ఏది మనసులో తరిస్తే అది అవుతుంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని దర్శనం చేసుకుంటున్నారు. అలాంటి మహానుభావుని దర్శించే అవకాశం నాకు కలిగిన సంతోషంగా ఉంది. మనతో పాటు మరికొంతమంది ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతిని తిలకించే కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ గారు ఉన్నారు. అన్న, చెప్పండి, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఎట్లా ఉంది, ఎట్లా
ఎన్నో సంవత్సరాల నుండి చరిత్ర గల ఈ యొక్క మహావినాయకుడి కైలాసంలో వెలిసిన మహావినాయకుడు. మరి మీరు అందరూ చూస్తున్నారు 70 అడుగులతోని ఈ సప్తముఖ మహావినాయకుడు ఇక్కడ మనం ప్రతిష్ఠించబడినది. ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ప్రతి ప్రజలందరూ కూడా భక్తులు ఇసుకేసే రాలేనంత జనంతో ఇక్కడ ఒక సెంటిమెంట్ వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే సెంటిమెంట్. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటే తాము మొక్కుకున్న తాను కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తారని ఒక ప్రగాఢమైన విశ్వాసం. గతంలో మీరు కూడా చూసారు, గత ముఖ్యమంత్రి గారు కూడా తొలి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఇక్కడ మాకు అక్కడ ఈ వినాయకుడి వద్ద ఆ రోజు తెలంగాణ రాష్ట్రము వస్తే నేను 1000 కొబ్బరికాయలు కొట్టిస్తామని మేము ఆ రోజు మొక్కున్నాము. ఆ మొక్కు కూడా తీర్చుకున్నాం. అంటే ఆ వినాయకుడిగా ఘనత ఉంది. ఆ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన అనేక రకాలుగా ఈ యొక్క ఉత్సవాలను పెద్ద ఎత్తున చేసుకుంటూ మరి ఇప్పుడు కూడా ఈ యొక్క ఉత్సవాలను ఆనవాయితీగా కూడా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కూడా మరి చేసుకున్నాము. ఇంతకుముందే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు, వారు పూజలు చేశారు. మరి అందరు కూడా సహాయ సహకారాలు మాకు ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీకి ఉంటున్నాయని మరి అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున భారీ ఎత్తున కూడా మరి మేము ఏర్పాటు చేయడం జరిగింది. భారీ ఎత్తున బార్కెట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ బార్కెట్ల ద్వారా వచ్చిన ప్రజలు దూరం నుండి చూసుకోకుండా ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతోని మరి మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తూ మరి జోరుగా వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పేసి మరి మీరు ఆ బార్కెట్లో చూస్తున్నారు. అక్కడ ఈ బార్కెట్ల పైన కూడా మేము టీన్ రేకులు వేయించడం జరిగింది. అంటే ఎంతవరకు సాధ్యమైనంత వరకు అంతవరకు మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మహావినాయకుని దర్శించడానికి కేవలము రాష్ట్రం నుండే కాకుండా యావత్తు భారతదేశ నలుమూల నుండి కూడా తండోపతండాలుగా ప్రతి సంవత్సరం వచ్చినట్టు కూడా ఈ సంవత్సరం కూడా జనాలు తరలి వస్తున్నారు. తప్పకుండా మరి ఈ యొక్క మహావినాయకునికి వచ్చిన భక్తులకి ఎలాంటి ఆటంకం కలగకుండా నీటి వ్యవస్థ అయితేంది, మెడికల్ వ్యవస్థ అయితేంది, మరి అదేవిధంగా మరి అందరూ కూడా మాకు మీరు తెలుసు ఇక్కడ మేము వాలంటరీగా పనిచేస్తుంటాము. మరి ఇక్కడ వందలాది మందితోని మేము ఇక్కడ ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మరి మా యొక్క వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఇక్కడ మేము పనిచేస్తూనే ఉన్నాము. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మేము కులాలకు, మతలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఇక్కడ మా యొక్క గణేష్ ఉత్సవ కమిటీ పనిచేస్తున్నది. ఎవరు వచ్చినా కూడా అందరినీ కూడా మేము గణేష్ ఉత్సవ కమిటీ తరఫున సాధారణంగా ఆహ్వానించి ఈ యొక్క భగవంతుని దగ్గర వాళ్ళకు పూజలు చేయించేసి ఆశీర్వచరణలు ఇప్పించడం జరుగుతుంది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉదయమే వచ్చేసి భారీ ఎత్తున పెద్ద ఎత్తున పూజలు జరిపారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు. అదేవిధంగా సాయంత్రము గవర్నర్ గారు కూడా ఈరోజు వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో కూడా పూజలు జరుగుతున్నాయి. ఆ విధంగా తర్వాత మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. కవితమ్మ గారు, మరి అదేవిధంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మరి అదేవిధంగా మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి పూజలు జరపబోతున్నారు. వారికి కూడా మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున స్వాగత సుధా పలుతూ మరి మేమందరం కూడా మా యొక్క తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయుష్ ఆరోగ్యాలు ఉన్నాయని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు చేశాము. అదేవిధంగా యావత్తు భక్త జన సమూహానికి వినాయక చవితి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చూసుకోవచ్చు ఇక్కడ అంటే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు తరలి వస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా కూడా వాటర్ ఫెసిలిటీస్ అంటే వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ చూసుకోవచ్చు ప్రత్యేకంగా మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడైతే వచ్చే భక్తులకు ఏదైనా ఇబ్బంది తలెత్తినా కూడా వెంటనే స్పందించేందుకు ఇక్కడ మెడికల్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం వాటర్ వర్క్స్ వాళ్ళకి సంబంధించిన మంచినీటి సౌకర్యాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ఎట్లా చేశారు? ఇక్కడ సంబంధించి వచ్చే భక్తులకు మీరు ఏం చెప్పబోతారు? ఎందుకంటే ఖైరతాబాద్ గణపతి అంటే ప్రత్యేకత అనుకునేది కోరిన కోరికలు తీర్థాలు సుప్రసిద్ధి కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా గణపతి లక్షలాది జనాలు తండోపతండాలుగా విచ్చేస్తూ ఉంటారు. యావత్ భారతదేశంలోనే విభిన్న మతాల ఐక్యవేదిక భాగ్యనగరంలో ఎంతో కన్నుల పండుగ జరిగే ఉత్సవానికి ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా ప్రత్యేక శ్రద్ధతో ఎన్నో ఏర్పాట్లు చేసింది. అటు పోలీస్ సిబ్బంది కానీ, ఆర్ఎన్బి కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, అలాగే ఈ యొక్క వినాయకుని కూడా మీ ప్రసార మాధ్యమాల ద్వారా దీన్ని మీరందరూ ప్రపంచానికి తెలియజేసినందుకు ప్రత్యేకంగా టీ న్యూస్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాము. ప్రత్యేకంగా ఈ యొక్క
గణేశోత్సవం మళ్ళీ నాగేంద్ర అడహాట్ కమిటీ ఏర్పాటు చేసి ఈసారి 70 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎంతో ప్రత్యేక విశిష్టతో సప్తముఖ మహాగణపతిగా రూపాంతరం చెంది ఈసారి ఒక పక్క అయోధ్య బాలరామన్ కూడా ఇక్కడ పెట్టారు. అదేవిధంగా రావుకేతునుడు శ్రీనివాస కళ్యాణం శివ కళ్యాణం చేసి ఈసారి ఎంతో ప్రత్యేకత సందర్శించుకుంది. కాబట్టి లక్షలాది మంది సంఖ్యలో విచ్చేస్తున్న ప్రతి భక్తులు కూడా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల తరఫున కూడా మేము మా ప్రభుత్వానికి ఇదే విధంగా గణపతిని నిర్వహించుకుంటాం. అందరూ ప్రజలు ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని కోరుకుంటాను. ఏదైతే భక్తులకు వచ్చే భక్తులకు అంటే మార్కెట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు రైల్వే ట్రాక్ నుంచి కూడా ఇక్కడ మార్కెట్లు ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుతో కూడా ఇక్కడ భక్తులను క్యూ లైన్ ద్వారా కూడా ముందుకు కదిలిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే వచ్చే భక్తులు క్రౌడ్ ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోలీసు అధికారులు దృష్టి సారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయ్, గవర్నర్ కూడా పూజలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఏ టైంకి రావచ్చు అంటారు గవర్నర్? రైట్, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి పూజ చేశారు. అదైతే మధ్యాహ్నం తర్వాత కూడా గవర్నర్ రాబోతున్నారు. గవర్నర్ వచ్చి కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో కూడా పాల్గొంటున్నారని కూడా ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఇప్పటికే కూడా విఐపి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా ఈ ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సాయి మాధవి. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्री